హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఫ్యామిలీ అంతా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీతో కలిసి మేము ఫస్ట్ వైజాగ్ దిగాము. తర్వాండి పూరి జగన్నాథ్ టెంపుల్లో డైరెక్ట్గా మేము రూమ్ తీసుకొని మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. చూడండి, నేను కెమెరా ఆన్ చేయడం ఆలస్యం వాళ్ళు హాయ్ అని అనేస్తున్నారు. ఏ విధంగా మా చెల్లండి, మా చిన్న చెల్లెలు అమ్మాయి, ఈ అమ్మాయి ఏమో పెద్ద చెల్లెలు, మా అమ్మగారు, మా పెద్ద అబ్బాయి అండి. ఎలా వీడియో చూస్తుంటే షాక్. మా వారండి, మా రెండో చెల్లెలండి ఈ అమ్మాయి. నేనేం తింటున్నానో చూసారా అని చెప్పి చూపిస్తుంది ప్లేటు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నేను తింటుంటే చూడండి, నా కళ్ళు మెలకనలా కనపడుతున్నాయి కదా. యూట్యూబ్ చేస్తున్నారు అందుకని నాకు తెలియట్లేదు. అలా కూర్చొని అంత ఇదిగా తింటున్నాను నేను. మా చెల్లి వడ్డిస్తుందండి. ఇంటికాడ చేసుకొని వచ్చామన్నీ. చూడండి, మెంతికూర, టమాటా, చపాతి, పప్పుల పొడి, పులిహోర. మా అమ్మగారేమో మా పిల్లల కోసం అన్నీ ఫ్రూట్స్ కట్ చేసేస్తుంది. చూడండి, మేము ఎక్కడ వచ్చినా ఇలా ఓపెన్గా ఏదైనా ఇంట్లో చేసుకున్నట్టుగానే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఫుడ్ ఎందుకనో మాకు నచ్చదు, అనీజీగా అనిపిస్తుంది. అసలు చూస్తుంటే మా పిల్లలు అయితే నాకైతే భలే కామెడీ అనిపించిందండి. మా చెల్లి పిల్లలు అయితే ఈ విధంగా యూట్యూబ్లోకి మంచి యాక్టివ్గా ఉంటున్నారు. ఛానల్ ఓపెన్ చేయటం ఆలస్యం. మా వారు, మా అత్తగారండి ఇవి అందరూ మాట్లాడుకుంటూ ఈ రూమ్లో మేమంతా తింటూ అలాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ విధంగా అన్నం కూడా ఈలోపు రైస్ కుక్కర్లో వండేస్తున్నాము. బయట ఫుడ్ నచ్చదు ఫ్రెండ్స్. అసలు దాని తోడు అసలు వాళ్ళకి ఎందుకనో మాకు అక్కడ నచ్చలేదు. అక్కడ వాతావరణం ఎందుకనో మాకు ఆ సోమవారం ఉన్నారు అని ఇదే వెళ్ళటం కానీ ఆ ఊరు ఎందుకనో మాకు అనీజంగా అనిపించింది. మేము రూములో కూడా ఈ చూడండి, మా అమ్మగారు ఏ విధంగా రైస్ కుక్కరు, కరెంట్ కుక్కరు ఈ విధంగా వంట ఎలా చేసేస్తుందో. మా అమ్మగారు ఇప్పుడు నీ వీడియో షూట్ చేస్తారని మేము ఇలాగే చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎప్పుడైనా చేసుకుంటారా అని ఎలా అడుగుతుందో చూసారండి. అలా మా అమ్మగారు ఎక్కడున్నా సరే ఈ విధంగా అమ్మ ఇంతమంది పిల్లలతో మా ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటని భయంతో మా అమ్మగారు ముందుగా ఇలాంటి అరేంజ్మెంట్లు అన్నీ చేసుకుంటారు. చూడండి, ఇంకో రెండోసారి మళ్ళీ రైస్ కుక్కర్లో అన్నం వండేసాము. క్లియర్, డన్. ఇంతటితో అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మా అమ్మగారు కర్రీ చేయడానికి గుత్తొంకాయ చూడండి పొడి ఎలా చేస్తుందో. ఇది మళ్ళీ నూనెలో వేసి నెయ్యిలో వేసి ఈ విధంగా అమ్మ కర్రీ చేస్తాం చూడండి. చూసి అసలు ఎంత బాగుందో తెలుసా అండి. మేము తిన్నాక అసలు ఇవన్నీ మేము టైం ఉందండి, మాకు మ్యాక్సిమం టైం ఉంది. టెంపుల్ దగ్గరకు తీసుకున్నాం మేము నడిచి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూడటానికే కాదండి, తింటే కూడా చాలా 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 సూపర్గా ఉంది. మా అమ్మగారు ఎక్కడికున్నా ఫుడ్ కన్నది ఇంపార్టెంట్. పిల్లలకి ముందుకు ఏంటంటే మాకు పడదు మెయిన్. ఇంతమంది మా చెల్లి పిల్లలు మేము మొత్తం 11 మంది అండి. ఆ 11 మందికి మేము ఒక 10 మంది 20 మంది ఉన్నాం కదా. ఏ విధంగా తింటే ఖర్చు అయిపోద్దని మేము ఇంకా టెంపుల్కి రెడీ అయిపోయాం. ఈలోపు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తినేసి లంచ్ చేసుకొని మేము దర్శనానికి వెళ్ళి వచ్చేదాకా ఈలోపు ఫుడ్ రెడీ చేసి పెట్టేసుకున్నాము. అందరం దర్శనానికి వెళ్ళామండి. టెంపుల్కి దగ్గరే చెప్పే కదండి, ఇలా నడుచుకుంటూ సరదాగా వీడియో తీసుకుందాం అనుకుంటే ఇదిగోండి మా వారు, మా పిల్లలు మ్యాక్సిమం ఎల్లో సెట్ అయ్యేలాగా ఏదో ప్లాన్ అలా అయిపోయింది. ఎల్లో తీసుకుందాం అనుకొని చూడండి వీడియో తీస్తున్నాను. ఇదంతా మేము దర్శనానికి వెళ్ళే దారి. ఇదంతా రోడ్లు ఎంత పెద్దగా ఉన్నాయండి. మనుషులు ఎందుకో అక్కడ ఫుడ్ విషయంలో అండి కొంచెం నీట్నెస్ అయితే లేదండి. అది చాలా కొంచెం అనీజీగా అనిపించింది. కానీ ఫుడ్ అసలు మనం తినలేమండి. మరి వాళ్ళు ఏంటో, మరి ఆ మనుషులు ఏంటో మనకు అర్థం కాదు కదండి. అక్కడ ప్రతి ఒక్కరి నోట్లో గుట్కా ఉంటుందండి. అదెందుకు ఉంటుందో అసలు అనీజీగా మనకైతే తెలియదు. కానీ రైల్వే టికెట్ ఎలా అమ్మేస్తున్నారు, టికెట్ కొన్నవాడికి కిళ్ళీ ఫ్రీ అన్నట్టుగా నోట్లో ప్రతి ఒక్కరికన్నా అన్నం కూడా తింటారు కానీ నోట్లో కూడా ప్రతి ఒక్కరికి అదే ఉందండి బాబోయ్. అసలు చూస్తుంటే మనుషులకి నాకు ఎందుకో గుళ్ళు జలతరు వచ్చేస్తుంది. ఆ స్వామివారిని చూసుకొని కనుదిరిగా ఉందామంటే ఆ స్వామివారు కూడా చీకట్లో నాకు సరిగ్గా కనపడలేదు. అదేంటో ఫ్రెండ్స్, ఆ స్వామివారిని అక్కడ ఉన్నారు. ఆ స్వామివారి గురించి మేము ఎంతో ఆశగా వెళ్ళాము. ఆ స్వామివారిని చూసుకున్నాము, అక్కడ గుడి గురించి అన్ని తెలుసుకున్నాము. ఇంకా దారిని వెళ్తుంటే ఈ విధంగా పళ్ళ షాపులని దారిని ఏవైతే నాకు నచ్చింది అనుకున్న దాంట్లో ప్రతి ఒక్కటి షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక చూడండి, ఇంకా 3 డేస్లో మళ్ళీ మేము ఈ స్వామివారిని ఊరేగించే రథాలు ఉన్నాయి కదండి. ఈ 3 రథాలు చూడండి. ఆ 3 ఇది స్వామివారిది, మధ్యలో వాళ్ళ చెల్లెలు గారిది, తర్వాత ఇంకా వాళ్ళందరూ అలా ముగ్గురిది మేము రథాలు షూట్ చేయడం జరిగింది. అప్పుడు తయారవుతున్నాయి. ఇంకా 3-4 డేస్లో ఇంకా ఉత్సవాలు రెడీ అనుకున్నప్పుడు ముందు మేము వెళ్ళామండి. తర్వాత మనకు ఖాళీ ఉండదనని. అసలు చూడండి, ఆ టెంపుల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి.
ఇది ఓన్లీ వేప చెట్టుతోనే తయారు చేస్తున్నారంట అండి. వేప చెట్టుతోటే అసలు చాలా అంటే ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు చాలా జర్నీ అయితే మేము ఎంజాయ్ చేసుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. ఇక్కడ జరిగిందండి, మా పిల్లలకి బొట్లు పెడతామని చెప్పేసి మా చిన్నవాడు మా రాఖీ గారు ఉన్నాడు, అక్కడ వాడు తప్పిపోయాడండి. చూడండి కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆ సుదర్శన చక్రాన్ని చూడండి. ఆ స్వామివారి ఇక్కడ ఎంత వింత అంటే అంత ఎక్కడ ఏ టెంపుల్లో జరగదు. మనకు గాలి ఎటు వేస్తుంటే దానికి ఆపోజిట్ ఎగురుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మీరు అక్కడ. ఆ విధంగా గాలి ఎటు సైడ్కి వస్తుంటే దాని ఆపోజిట్ ఎగరటమే కానీ దానికి ఎదురుగా ఎగిరే టెంపుల్ మట్టికి జెండా మట్టికి దాని పైన మట్టికి పక్షులు కానీ ఫ్లైట్లు ఎగరటం కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్. అసలు ఈ గుడికి నీడ కూడా పడదు, అంత అద్భుతమైన అంత చరిత్ర గల గుడి ఇది. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు. చిన్న ఉదాహరణకి చూడండి అక్కడ జెండాలు ఏ విధంగా ఎగురుతున్నాయో. గాలి ఒక పక్కనైతే మరోవైపు లెఫ్ట్ వాళ్తుంది ఆ జెండా. ఈ టెంపుల్లో అయితే ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఇది గుడి అన్నమాట. అసలు చరిత్ర చాలా చాలా అద్భుతం ఫ్రెండ్స్. నాకు ఇక్కడ మా చిన్నవాడు తప్పిపోయాడు చూడండి. ఈ రథానికి అప్పుడే తయారవుతున్నాయి. ఈ విధంగా టెంపుల్లో ఒక్కొక్కసారి లొకేషన్ చూసేద్దాం మనం అలాగా. ఈ విధంగా అసలు గుడి టెంపుల్ లొకేషన్ అంతా చూసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మా పిల్లలందరికీ సరదాగా ఆ స్వామివారి నామాలు పెట్టేస్తున్నారు. ఇక్కడ మేము ఈ నామాలు అడవుల్లో ఉంటే మా రాఖీ గడ అయితే తప్పిపోయాడు. అందరిని ఒక్క 10 నిమిషాలు వాడిని ఎత్తుక్కోవడం మా పని అయిపోయింది. మా చెల్లెలు కొడుకు చిన్నోడు రాఖీ గడ తెలుసు కదా మీకు అందరికీ. మేము ఈ అడవిలో ఉంటే ఆడు చక్కగా లైన్లో అద్దుకుంటూ వెళ్ళిపోయాడు, వాడి దారి వాడిది. ఒక్క నిమిషం మా మైండ్ బ్లాక్ అయిపోయి అందరం పరుగుల మీద పరుగులు తీసాము మేము ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకా టెన్షన్ కొంచెం కూల్ అయినాక మళ్ళీ ప్రశాంతంగా దర్శనానికి వెళ్ళిపోయాము. ఎంత వరకు ఫోన్ వీడియో అవైలబుల్ ఉందో అంతవరకు మేము తీసి ట్రై చేస్తాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా అసలు వాళ్ళ అనీజింగ్ నేను మీకు చూపించిన చిన్న ఉదాహరణకి అది మజ్జిగంట ఫ్రెండ్స్. మీకు వీడియోలో అంత విధిగా ఉన్నాయేమో అని ముందు వాళ్ళ ఫేస్ చూడండి. ఈ విధంగా స్వీటు ప్రసాదం లెక్కన అమ్ముతున్నారు వాళ్ళు. నాకు ఫేస్ చూస్తూ ఉండండి, నేను వాళ్ళని తిడుతూ ఉన్నా, మీరేంటి మీ ప్రసాదాలు ఏంట్రా బాబు, మీరు అవతారాలు వాళ్ళు నోళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నాకైతే మూతికి మాస్క్ వేసుకోండి అని నేను అంటున్నాను. ప్రతి ఒక్కరిని నేను కామెంట్ చేస్తూ ఉన్నాను. అక్కడ నాకు అనీజింగ్గా అనిపించింది. అది ఏంటిదో మొత్తానికి తెలియదు, బటర్ మిల్క్ అంటారు కానీ అదంత గంజినీళ్ళలాగా ఉన్నాయి అవి. ప్రతి ఒక్కడు అది స్వీట్ ఏంటి దేవుడు ప్రసాదం మీరు నోళ్ళలో ఏంట్రా స్వామి, మీ ఊరి సాంప్రదాయం నాకేం అర్థం కావట్లేదు. నేను వాళ్ళని తిడుతున్నా, వాళ్ళు నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటూ వాళ్ళు సరదాగా నవ్వుకుంటున్నారు. నువ్వు మాస్క్ వేసుకుని సావండ్రా బాబు అంటున్నా నేను. అసలు చూడండి అదే స్వీట్ అంటున్నారు, అదే భగవంతుడు, నాకు అదే అర్థం కావట్లేదు. చూడండి మా వారు ఎన్ని కిలోలు కావాలంటే తలా 1 కేజీ తీసుకున్నారు. ఇంకా తీసుకున్నాక కాసేపు అలాగా షాపింగ్ వాటికి సరదాగా వెళ్దామంటే నాకేమో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ టుక్ ఆటోలు ఉన్నాయి ఫ్రెండ్స్, అది మాట్లాడదాం సరదాగా వెళ్దామని అంటున్నారు మా వాళ్ళు. సరే అది మాట్లాడదామంటే మాకు దగ్గరే కదా, ఎందుకు అంత ఇదిగా అని చెప్పేసి కాసేపు వాదన జరిగింది. సరదాగా వెళ్దాం దారమ్మడి జరుగుదాము అనుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రేపు మనకి ఇంకో వారం రోజుల్లో రథయాత్ర ఉంది, 3 డేస్లో అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి కళాకారులు అన్ని దేశాల నుంచి అన్ని వర్గాల్లో ఉంచి ఏమేమి కళాకారు సాంప్రదాయాలు ఉన్నాయో వాళ్ళందరూ వస్తూ ఉంటున్నారు. నేను అది షార్ట్ బిట్లు కూడా కొంచెం తీశాను నేను. ఆ కళాకారులంతా చూడండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు నేను అంటే దారమ్మట వస్తూనే ఉన్నారు వాళ్ళు చాలామంది. వాళ్ళు ఏ విధంగా ఇంకా 3 డేస్లో ఏమేమి ఉత్సవాలు ఉన్నాయో కదా, అందరు కళాకారుల మట్టికి వస్తూ ఉన్నారు, ఎవరు గ్రూపులుగా. చూడండి ఫ్రెండ్స్ నిదానంగా ఒక్కొక్క బ్యాచ్ లాగా ఉన్నారు. అన్ని సాంప్రదాయాలు వాళ్ళు అందరూ ఉన్నారు చూడండి. కానీ ఇక్కడ మట్టి ఫుడ్ గురించి చెప్పలేము ఫ్రెండ్స్, మన తినలేము. అది వాళ్ళకి మనకి అసలు సూట్ అవ్వదు. మెయిన్ మనకేంటంటే మనం నచ్చింది చేసుకునేలాగా మ్యాగీ మట్టి తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా అదే మనకి రిలీఫ్గా అనిపిస్తుంది. చూడండి వీలైనంత వరకు నాకు ఈ రథం నేను వెళ్ళటానికి ఉండటానికి మట్టి కారణం ఏంటి ఫ్రెండ్స్ అంటే గుడి చరిత్ర చాలా 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 విలువ, అద్భుతం. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.